తులారాశి వాళ్ళుకి మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు అనే సంకల్పంతోనే నేను చెప్తున్నాను. అయితే గోచారం మాత్రం తులారాశి వాళ్ళకి షష్ఠ శని, 6వ స్థానంలోకి శని వచ్చినప్పుడు 3, 6, 11లో శని గొప్పగా యోగిస్తాడు. ఆ ప్రకారంగా మంచిది. పంచమ రాహువు కూడా అంతగా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం కాదు. కాబట్టి ఇంకా గ్రహ సముదాయంలో కుజుని తాలూక ప్రభావం, బుధుని తాలూక ప్రభావం, రవి ప్రభావం, ఇంకా నవగ్రహాల తాలూక ప్రభావాలన్నీ కూడా అవన్నీ ఉంటే అవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. గోచారంలో అవన్నీ కూడా స్థితిగతులు తెలుసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహు తాలూక ప్రభావాలు కొంతవరకు మెరుగుపడి ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రవేశించబడ్డాయి. మంచి శని మారాడు, రేపు రాహు మారిపోతున్నాడు, తర్వాత గురుడు మారిపోతున్నాడు. ఈ ప్రకారంగా వాటి ప్రభావాలు కూడా చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రతి సంవత్సరం కూడా మేము అడుగుతున్నాం, ఆ ప్రకారంగా మారిపోతుంది అంటున్నారు. కానీ మా వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మేము ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు. ఆ జ్యోతిష్ శాస్త్రంలో సహజం. చీకటి వెలుగులు సమానం కాబట్టి దాన్ని మనం ఎలా చెప్పాలంటే తులారాశిలోకి లెక్క వేయాలంటే హస్త చిత్తార్థం కన్య, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, 3, 4 పాదాలు తులలో ఉంటాయి. ఆ ప్రకారంగా చిత్త స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా తులలోనే ఉంటాయి. విశాఖ నక్షత్రం 3 పాదాలు కూడా తులలోనే ఉంటాయి. అయితే ఈ విశాఖ నక్షత్రం 3 పాదాలు ఉండడం, స్వాతి నక్షత్రం 4 పాదాలు ఉండడం, చిత్తా నక్షత్రం 2 పాదాలు కలిగి ఉండడం, ఈ మొత్తం లెక్క వేసుకుంటే చిత్తా నక్షత్రం 2 పాదాల్లో ఉన్నప్పుడు కుజుని తాలూకా శేషం చాలా తక్కువ ఉంటుంది. అది బాల్యంలో గడిచిపోతుంది. తర్వాత స్వాతి నక్షత్రం రాహు మహాదశ వస్తుంది. ఆ రాహు ఈ ప్రస్తుతానికి మీ తాలూకా జాతక చక్రంలో రాహు బలంగా ఉన్నట్టయితే ఇప్పుడు వచ్చేటువంటి పంచమంలో ఉండేటువంటి రాహు తాలూకా ప్రభావం చాలా తగ్గిపోతుంది. కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఇబ్బందులు తొలగాలంటే మీ తాలూకా జన్మలగ్నంలో రాహు తాలూకా ప్రభావం గొప్పగా ఉన్నట్లయితే మీ ప్రణాళికలన్నీ పనిచేసే అవకాశాలు ఉంటాయి.